ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ విదేశీ పర్యటనలో ఇంధన భద్రత, వ్యూహాత్మక కార్యక్రమాలే లక్ష్యంగా ప్రధాని టూర్ కొనసాగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతున్న తరుణంలో భారత ఇంధన అవసరాలను తీర్చుకోవడమే లక్ష్యంగా మోదీ ఈ విదేశీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 5 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఇవాళ అబుదాబి చేరుకోనున్న మోదీ అక్కడ ఇంధన భద్రతపై చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఇరాన్ సముద్ర రవాణాను అడ్డుకుంటుంది. దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లైకి విఘాతం కలిగింది. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్కు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా యుఏఈ నిలుస్తుంది. మన దేశానికి అవసరమైన ఎల్పీజీలో దాదాపుగా 40% ఒక్క యుఏఈ నుంచే వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ కీలక సంతకాలు చేయబోతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య ఎల్పీజీ వ్యూహాత్మక సరఫరాపై ఒప్పందం కుదరనుంది. అలాగే మంగళూరులో ఉన్న భారత పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో మరిన్ని ముడి చమురులు నిల్వలు ఉంచేలా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఒప్పందంపై కూడా చర్చలు జరగబోతున్నాయి. కేవలం ఇంధనమే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక, వ్యూహాత్మక రంగాల్లో 2 దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనుంది.